వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 168వ భాగం 10/4/26 సుందరకాండలు 31వ సర్గ. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకవిః సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః. హనుమంతుడు ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచించి సీతకు వినపడేటట్లుగా రామకథని మధురంగా గానం చేశాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకుణాం మహాయశాః. ఇక్ష్వాకు వంశంలో గొప్ప యశస్సు పుణ్య స్వభావవంతుడైన దశరథుడనే రాజున్నాడు. అతడు గజ రథ అశ్వ సైన్యాల మహాబలశాలి, గొప్ప కీర్తి సాధించాడు. రాజర్షీణాం గుణశ్రేష్ఠ తపసాచర్షిభిః సమః. చక్రవర్తి కులే జాతః పురందర సమో బలి. దశరథుడు గుణాల చేత రాజర్షులందరిలో శ్రేష్ఠుడు, తపస్సు చేత ఋషులతో సమానం, చక్రవర్తుల కొనుములు పుట్టినవాడు, బలంతో దేవేంద్ర సమానం. అహింసారథి రక్షుద్రో ఘృణి సత్యవరాక్రమ ముఖ్యశ్చే ఇక్ష్వాకు వంశస్య లక్ష్మీవర్ధన. దశరథుడు అహింసాపరుడు, నీచ స్వభావం లేనివాడు, దయాశీలుడు, సత్యపరాక్రమం కలవాడు, ఇక్ష్వాకు వంశంలో ప్రధానమైనవాడు, ఐశ్వర్య సంపన్నుడు, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసేవాడు, అనుభవించడమే కాదు వృద్ధి చేయ. పార్థివవ్యంజనైర్యుక్త ఋధు శ్రీ పార్థివర్షభ. పృథివ్యాం చతురంతాయాం విస్తృత సుఖద సుఖీ. కనుక ఆ దశరథ మహారాజు ఉత్తమ రాజలక్షణాలు కలవాడు, గొప్ప ఐశ్వర్యం కలవాడు, రాజులలో శ్రేష్ఠుడు. 4 సముద్రాల వరకు వ్యాపించిన భూమిలో ప్రసిద్ధుడు. తాను సుఖపడు ఇతరులను కూడా సుఖపెట్టేవ. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ తారాధిపనిభాననః. రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతాం. దశరథుడికి ప్రియుడైన రాముడనే పేరు గల పెద్ద కొడుకులు. అతడు చంద్రుడి వంటి ముఖం కలవాడు రామచంద్రుడు. మానవులలో ఇతర వస్తువులలో ఉన్న విశేషాలు గుర్తించగల సమర్థుడు. ధనుర్ధరులందరిలో శ్రేష్ఠుడు. రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిణా. రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతవ. శత్రువులను పీడించే రాము తన నడవడికలు ఎలాంటి లోపం లేకుండా రక్షిస్తూ ఉంటాడు. తన వాళ్ళ సకల జీవలోకాన్ని, సకల ధర్మాలను రక్షిస్తాడు. తస్య సత్యాభినందస్య వృద్ధస్య వచనాత్ పితుః స భార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనం. సత్యమైన సంకల్పం కలవాడు. తన తండ్రి వృద్ధుడైన దశరథ మహారాజు ఆజ్ఞచే వీరుడై రాముడు భార్యతో సోదరితో అరణ్యాలకు ప్రవాసానికి వెళ్ళాడు. తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావత వృక్ష రాక్షసా నిగతాక్తూర బహవః కామరూపిణః. దండకారణ్యంలో రావుడు సూర్యులను స్వేచ్ఛారూపధారులై చాలామంది రాక్షసుని సంహరి జనస్థానవధం కృత్వా హతౌ చ ఖరదూషణౌ. తతస్త్వమర్శాపహృతా జానకి రావణేన తు వంచయిత్వా వనే రామం
మృగరూపేణ మాయయ. తర్వాత రావణుడు జనస్థానంలో రాక్షసుల వధను కర దూషణుల వధ విని కోపంతో మాయా మృగరూపంచ అరణ్యంలో రాముణ్ణి వంచి భార్య జానకిని అపహరించాడు. మార్గమాణస్తాం దేవీం రామ సీతామ అనిందితాం ఆససాదవనే మిత్రం సుగ్రీవం నామవానరం. రాముడు ఎలాంటి దోషాలు లే సీతాదేవి వెతుకుతూ అరణ్యంలో సుగ్రీవుడనే వానరుడితో మైత్రి చేశాడు. తతః స వాలినం హత్వా రామః పరపుంపరంజయ రాజచ్చ కవిరాజ్యం తత్సుగ్రీవాయ మహాబలః. తర్వాత శత్రుపురాలు జయిస్తూ మహాబలుడైన రాముడు వాలిని వానర రాజ్యాన్ని తమ్ముడైన సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవేనాభిసందిష్ట హరయ కామరూపిణ దిక్షు సర్వాసు తాం దేవీం విచన్వంతి సహస్రశః. సుగ్రీవుడు ఆజ్ఞాపించి పంపగా స్వేచ్ఛారూప ధరించగలిగిన శక్తి సామర్థ్యాలు వేల కొలది వానరు సీతాన్వేషణానికి అన్ని దిక్కులకు వెతుకుతారు. అహం పంపాదివచనాక్షతయోజనమాయతం అస్యా హేతోర్విశాలాక్ష్యా సాగరం వేగవాన్ ప్లుత. సంపాది మాటలని విశాల నేత్రాలు గల సీత విశాల నేత్రాలు గల సీత ఇక్కడ ఉన్నదని తెలుసుకొని సీతాదేవి కోసం మహావేగంతో శతయోజన విస్తీర్ణమై సముద్రాన్ని దాటారు. యథా రూపాం యథా వన్నాం యథా లక్ష్మవతీం చదాం అస్రౌషం రాఘవస్యాహం పేయమాసాదితామయ. రాముడు సీతకు ఎలాంటి రూప, ఎలాంటి వర్ణ, ఎలాంటి గుర్తులు ఉన్నట్టు చెప్పాడు. అలాంటి రూప వర్ణ చిహ్నాలతో ఇప్పుడు నేను ఈమెను కనుగొన్నా. వివరామైన ముక్వాసౌ వాచం వానరపుంగవ జానకీ చారిత్రుత్వా పరం విస్మయమాగత. హనుమంతుడు ఈ మాటలు పలికి ఊరుకున్నాడు. ఆ మాటలు వినగానే సీత చాలా ఆశ్చర్యం. తతః సుకేశీకేశ సంవృతం పున్నమ్య వదనం ధీరు శంసుపావృక్షమయీక్షత. దుఃఖం చేత కప్పబడిన చైతన్యం కలది, వంకరగా ఉన్న కేశాలు గలది. భయస్వభావురాలైన సీత ముఖం శంసుపావృక్షం పైకొకసారి చూసి దిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాపదిశ్చ వీక్ష స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామ మనుస్మరంతి. హనుమంతుడి మాట విన్న సీత విదిక్కులు చూస్తూ మనస్సులో అన్ని విధాల రాముణ్ణి స్మరిస్తూ చాలా సంతోషించి సాతిర్యగోర్ధ్వంచ తథాప్యబద్ధప్యదత్తా నిరీక్షమాణా తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం స్వతాత్మజం సూర్య నివేదయస్థం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 31 సర్గః. సీత పక్కలకు పైకి కిందికి చూస్తూ ఊహింపశక్యం కాని బుద్ధి బలం కలవాడు సుగ్రీవుడి మంత్రి వాయుకుమారుడైన ఉదయాచలంపై ఉన్న సూర్యుడిలా మహా తేజస్వంతుడై హనుమంతుడిని చూసి అదద్వాత్రింశసర్గా 32 తతశాఖాంతరే లీనం దృష్ట్వా చరితమానస వేషితార్జున స్వస్త్రం అర్జునస్త్రం అర్జునవస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తర్వాత సీత మెరుపుల పురోగులాగా
పచ్చని శరీరంతో తెల్లటి వస్త్రం ధరి కొమ్మల మధ్య అణగి ఉన్నటువంటి హనుమాన్ని ఒక్కసారి చూసి ఉలిక్కి సా దదర్శ కవిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఉల్లాసోకోత్కరాభాసం భక్తచామీకరేక్షణం సైత అక్కడ వికసించిన అశోక పుష్పాల పురోగు వంటి శరీర కాంతితో కరిగించిన బంగారం వంటి నేత్రాలతో వినీతుడై ప్రియవాక్యాలు పలుకుతున్న వానరుడు హనుమన్ని చూశాడు. మైథిలీయంతయామాస విస్మయం పరమం గతం అహో భీమమిదం రూపం వానరస్య దురాసనం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహసా. హనుమంతుణ్ణి చూడగానే ఆశ్చర్యపడుతూ అహో ఈ కోతి రూపం భయంకరంగా సమీపించరానిదిగా అలాగే చూడశక్యం కానిదిగా ఉన్నది. ఈ విధంగా తలచి మళ్ళా మోహం పొంది విలలాప భృజం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని రురోచ బహుధా సీత మందం మందస్వరాసత్. మంచి కాంతిగల సీత భయంచేత్ మోహితురాలై దుఃఖంచేత్ పీడితురాలై రామా రామా అంటూ లక్ష్మణ అంటూ దీనంగా వ్యక్తులు బాగా ఏడ్చేసి మందమైన స్వరంతో అనేక విధాలుగా ఏడ్పు ప్రారంభించి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నో యమితి భామి. కాంతివంతురాలైన సీత విరయంతో సమీపంలో హనుమంతుణ్ణి చూసి ఇది స్వప్నం అయ్యుంటుంది అనుకో. సా వీక్షమాణా మృదుభుగ్నభక్తం సఖా మృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగప్రవరం మహార్హం పదాత్మజం బుద్ధిమతాం వరిష్టం. సీత ఆ తర్వాత పర్యవేక్ష చేస్తూ అటు ఇటు విశాలం వక్రం అయిన ముఖం కలవ సుగ్రీవుడి అనుచరు ఆనర శ్రేష్ఠ గౌరవానికి తగిన బుద్ధిమంతులలో శ్రేష్ఠ అయిన హనుమాన్ని చూసి సాతం సమీక్షైవ భృజం విసంజ్ఞ గతాసు కల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాలనేత్ర. సీత హనుమంతుని చూడగా చాలా సంజ్ఞను కోల్పోయి ప్రాణాలు పోయిందిలాగా అయిపోయి విశాల నేత్రాలైన ఆమె చాలాసేపటి సంజ్ఞను మళ్ళా ఇలా ఆలోచి స్వప్నే మయాయం వికృతవజ్య దృష్ట సఖాం మృగ శాస్త్ర గణైర్నిషిద్ధ స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. నాకీనాడు కలలో వికృతాకారం గల వానరం కనపడి వానరం స్వప్నంలో కనపడడం మంచిది కాదని శాస్త్రజ్ఞులు నిషేధిస్తారు. లక్ష్మణ సహితుడైన రాముడి నా తండ్రి అయిన జనక మహారాజు క్షేమం కలుగుగా. స్వప్నోస్తి నాయం నహి మేస్తి నిద్ర సుఖేన దుఃఖేన చ పీడితాయాః సుఖం ఇమే నాస్తి యతోస్మి నీన తేనేందు పూర్ణ ప్రతిమానవేన. యమయాసడాడు నిద్రైపోలేదు, స్వప్నం ఎలా వచ్చింది అని అనుమానం వస్తుందని. ఇది స్వప్నమై ఉండదు. శోక దుఃఖంతో పీడితురాలైన నాకు నిద్ర ఏమిటి? నేను కళ్ళెప్పుడైనా మూసాను? పూర్ణ చంద్రుడితో సమానమైన ముఖం గల రాముడు దగ్గర లేని నాకు సుఖమెక్కడి, నిద్ర ఎక్కడి? రామేతి రామేతి సదైవ బుద్ధ విచింత్య వాచా బ్రవతీతమేవ తస్యానురూపం చ కదాం దదద్ధ ఏవం ప్రదస్యామి తథా శృణోమి
నేను సదా మదిలో రాముణ్ణే స్మరిస్తా. రామా రామా అని పలుకుతూ ఉండటంచే దానికి తదనుగుణం రాముడి సంబంధించిన మాటలే వింటున్నట్టు, ఆ విషయాలే కనపడుతున్నట్టు అనిపిస్తాం. అహింహితస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతంతమేవ తథైవ పశ్యామి తథా శృణోమి. నేనిప్పుడు రామ విరహంతో బాధపడు అతన్ని గుర్చి మన్మధుడి చేత పీడింపబడుతా. నా మనసు పూర్తిగా రాముడిలో లగ్నమైపోయి ఆ రాముడిని గుర్చే సర్వదా నేను స్మరిస్తూ అంచేత ఆ రాముని గుర్చే వినటం వల్ల ఆ విషయాలే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్లు అనిపిస్తాయి. మనోరథ స్యాది చింతయామి తథా విబుద్ధ్యా చ వితర్కయామి. కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్తరూపశ్చ వదచ్చయం మాం. ఎప్పటికైనా నా మనోరథం సఫలమవుతుంది. ఆశతో మనసుతో కూడా ఆ విధంగానే ఊహిస్తాం. కానీ మనోరథం రూపం ఉండదు కదా, మనోరథానికి రూపం ఉండదు కదా, అది అవ్యక్తంగా ఉంటుంది, అరూపంగా. కనుక ఇందు మాత్రం ఇతడు మాత్రం స్పష్టమై ఆకారంతో నాతో మాట్లాడుతున్నాడుగా, కనుక కాదంటాను లేదు. నమోస్తు వాచస్పతయే సవద్రిణే స్వయం భువే జైవ హుతాశనాయ చ. అవేవోక్తం అనేన వోక్తం చోక్తం యదిదం మమగ్రదో వనౌ కదా తచ్చ తథాస్తు న అన్యథా. మళ నమోస్తు వాచస్పతయే సవద్రిణే స్వయం భువే చైవ హుతాశనాయ చ. అనేన చోక్తం యదిదం మమగ్రదో వనౌ కదా తచ్చ తథాస్తు నాన్యథా. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 32 సర్గః. బృహస్పతి దేవేంద్రుడు బ్రహ్మదేవుడు అగ్నికి నమస్కరిస్తున్నా. ఈ వానరు నా ఎదుట చెప్పిన మాట నిజం అగుగా అసత్యం కాకుండుగా. ఇది 32వ సర్గ సమాప్తం. त्रयस्त्रिंशः सर्गः 33. सोऽवतीर्यद्रुमात्तस्माद्विद्रुम प्रतिमानसः माननः विनीतवेषः कृपणः प्रणिपत्योपसृत्य तामब्रवीन्महातेज हनुमान् मारुतात्मजः शिरश्चञ्जलिमादाय सीतां मधुरया गिर. పగడల్ల ఎర్రనైన ముఖం కలవ మహా తేజస్య వాయుపు అయిన హనుమ వినయంతో కూడిన వేషం గలవాడు దీనుడే సీతను సమీపించి తలపై దోసిలి పట్టి నమస్కరిస్తూ మధురమైన వాక్కుతో ఇలా కామ పద్మ విశాలాక్షి కృష్ణ కౌశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసి త్వమనిందితే. పద్మపత్ర విశాలాక్షి, నైదిగిపోయిన పట్టుబట్ట కట్టిన దాన, ఎలాంటి దోషాలు లేని దోషరహిత, ఇక్కడ ఈ చెట్టు కొమ్మన పట్టుకొని నిలబడి ఉన్నావు. ఎవరమ్మా నువ్వు? కిమర్థం తవ నేత్రాభ్యం వారిస్రవతి శోకజం పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ విమోదకం. 2 తామర పువ్వు రేకుల నుండి నీరు కారిన నీ కళ్ళ నుండి నీరు కారుతోంది, కారణమేమి? సురాణాం అసురాణాం వా నాగగంధర్వరక్షసాం యక్షాణాం కిం నరాణాం వా కా త్వం భవసి శోభనే. మళ్ళ సురాణాం అసురాణాం వా నాగగంధర్వరక్షసాం యక్షాణాం కిం నరాణాం వా కా త్వం భవసి శోభనే.
ఓ మంగళప్రదురాల సూర్యుడు, అసురుడు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నరు, వీళ్లలో నువ్వు ఏ జాతికి చెందినది? కాత్వం భవసి రుద్రాణం మరుతాం వా వరానని వసూనాం హి వరారోహే దేవత ప్రతిభాసి మే. అందమైన ముఖం కలదాన నువ్వు రుద్రగణంలో కానీ మరుద్గణంలో కానీ వసుగణంలో కానీ చేరిందానివే. శ్రేష్టమై కటి ప్రదేశం కలదానా నువ్వు దేవతా స్త్రీవి అయి ఉంటావని నాకు అనిపిస్తుంది. ఇందు చంద్రమప్సాహీన పతితా విబుధాలయ రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వగుణాన్విత. స్వర్గం నుండి భూలోకంలో పడి చంద్రుడికి దూరం నక్షత్రాలు శ్రేష్ఠాలైన గుణాలు కల రోహిణివే. కాత్వం భవసి కళ్యాణి స్వం అనిందితలోచనే కోపాద్వా యది వా మోహాద్ భర్తారమ అసితే క్షణ. వశిష్టం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్యురుంద అరుంధతి. నల్లని నేత్రాలు గల సీత భర్త అయిన వశిష్ఠుడికి కోపం వలన అజ్ఞానం వల్ల కోపం కలిగి ఇక్కడికి వచ్చిన అరుంధతివా. ఓను పుత్ర పితా భ్రాత భర్తా వాతేషు మధ్యమి అస్మాన్ లోకాతమం లోకం గతం త్వమం సోజది. మంచి నడుము గలదానా నీవు మరణించిన వాళ్ళ ఎవరినో గురించి దుఃఖిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా మరణించిన వాడు నీ పుత్రుడా, తండ్రి, సోదరుడా, భర్త? ఈ ప్రశ్న చాలా అసమంజసంగా అమంగళాశ్లీలంగా ఉన్నదంటున్నారు పుల్లెల. పూర్వార్ధానికి నీ పుత్రుడెవడు, తండ్రి ఎవడు ఇత్యాది విధంగా అర్థం చెప్పి దాన్ని వేరు చెయ్యటానికి కూడా వీల్లేదు కదా. వా అని ఉండటం చేతి నీ కుమారుడు ఇత్యాది విధాలు అర్థం చెప్పాల్సి. అలా చెప్పినా కూడా ఉత్తరార్థంలో అశ్లీలం ఉండనే. ఈ శ్లోకం ప్రాచ్య పాఠంలో లేదు, ఎవడో దూర్చారు. రోదనాదతి నిశ్వాసాద్ భూమి సంస్పర్శవానాదపి నత్వాం దేవి మహం మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణాత్. నువ్వు ఏడుస్తున్నావు, ఎక్కువ నిట్టూరుస్తున్నావు, భూమిని స్పృశిస్తున్నావు. నీ యందు రాజలక్షణాలు బాగా కనపడతాయి. వీటిని అన్నిటినీ బట్టి నువ్వు దేవతా స్త్రీవు కావు అని నేను అనుకో. వ్యంజనాని చతేయాని లక్షణాని చ లక్షయే మహిషీ భూమిపాలస్య రాజకన్యా చ మే మతా. నీ అవయవ సౌస్థం మొదలైన చిహ్నాలు సాముద్రిక శాస్త్రోక్త లక్షణాలు చూడగా నువ్వు చక్రవర్తి భార్యై క్షత్రియ వనితపై ఉంటావని భావిస్తూ. రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతా త్వమసి భద్రంతే తస్మాత్ చక్ష్వ పృచ్ఛతః. రామాభిషేకానికి ఏర్పాటు జరుగుతుండగా కైకేయి అనే రాణి భర్త అయిన దశరథుడితో న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏషమే జీవితస్యాంతు రాము యజ్జభిలష్యతి యజ్జభిషిచ్యతే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే నేను ఏది ఇవాళ మరి ఈ క్షణం ఏ రోజు కూడా నీళ్లు ఆహారం ఇది నా జీవితానికి చివరగడి. ఎత్తదుక్తం తయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమ తచ్చేన్న విదధం కార్యం వనం గచ్చతు రాఘవ. రాజశ్రేష్ఠుడా, నీవాడు ప్రేమపూర్వకంగా నువ్వు ఆనాడు ప్రేమపూర్వకంగా పలికిన మాటపై నువ్వు నిలిచి ఉంటే రాముణ్ణి అరణ్యానికి పంపని కైక.
స రాజా నత్య వాగ్దేవ్య వరదానమనుస్మరన్ ముమోఘవచనం కృత్వా కైకేయ్యాః క్రూరమప్రియం. దశరథ మహారాజ్ క్రూరం అప్రియమై కైకేయి మాట విని రాణి తానిచ్చిన వరాన్ని స్మరిస్తూ మూర్ఛకు. తతస్తు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుద్రన్ రాజ్యమయా తథా. రుదన్ రాజ్యమయా సత్యధర్మాలపై స్థిరమైగా నిలిచిన వృద్ధుడైన రాజు నేనిచ్చిన రాజ్యం మళ్ళా నాకిమ్మని యశస్శాలి అయి జ్యేష్ఠపుత్రుణ్ణి యాచించాడు. స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాజ్య వాచా ప్రతిగృహీతవాన్. శ్రీమంతుడైన రామ్ తండ్రి ఆజ్ఞ అభిషేకం కంటే కూడా చాలా ప్రియమైన దానిగా మనస్సులో భావి తర్వాత ఆ మాటతో అంగీకరించి దద్యాన్న ప్రతిగృహ్ణీయాన్న బ్రూయాత్ కించిదప్రియం అభి జీవితహేతోర్వా రామః సత్యపరాక్రమః. సత్యమైన పరాక్రమం గల రాముడు ఇతరులకు దానం చేస్తాడు కాదు, తాను ఇతరుల నుండి దానం పరిగ్రహించడు. జీవితానికి ఆపద కలిగిన అప్రియాన్ని మాట్లాడు. స విహాయోత్తరీయాణి మహార్హాణి మయా మహాయశ విసృజ్య మనసా రాజ్యం జనన్యైమాం సమాదిశత్. కనుక గొప్ప కీర్తి గల రాముడు చాలా విలువైనటువంటి వస్త్రాలను వదిలి వాళ్ళ నారచీరలు ధరించి రాజ్యాన్ని పరిత్యజించాలని దృఢ సంకల్పం చేసి తల్లికి రాజ్యాన్ని నన్ను అప్పగించారు. పాపం పాహం అస్యాగతస్థూర్యం ప్రస్థితావనచారిణి నహి మేతే నహీనాయ వాసః స్వర్గేది రోజు. రాముడు లేకపోతే నాకు స్వర్గం కూడా పనికి రాదు, అక్కర్లేదు. అందుకు నేను అడవులకు సంచరించడానికి నిర్ణయించుకొని వెంటనే అతడి కంటే ముందుగానే అడవికి బయలుదేరా. రాగేవ మహాభాగః సౌమిత్ మిత్రనందనః పౌర్వ సాధ్యజప్యానుయాత్రార్థే ద్రుమచ్చీరైరలంబుద. మహాభాగ్యవంతుడు మిత్రులకు ఆనందకరు అయిన లక్ష్మణుడు అందగారిని అనుసరించి రావటానికి నాకంటే ముందే వారచీరలు ధరించి అక్కడ సిద్ధపడ్డాడు. తే వయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రత ప్రవిష్టాః స్మ పురా దృష్టం వనం గంభీర దర్శనం. ఈ విధంగా మేమందరం రాజాజ్ఞ పాటిస్తూ దృఢమైన నియమాలు అనుసరిస్తూ పూర్వం ఎన్నడూ చూడటానికి భయంకరంగా ఉండే అరణ్యాన్ని ప్రవేశించాం. వసతోదంధకారణ్యే అస్యాః మమితౌజసః రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మ. అనంతమైన తేజస్సు గల రాము దండకారణ్యులు నివసిస్తుండ భార్య అయిన నన్ను దురాత్ముడైన రావణుడు అపహరించాడు. దౌ మాసౌ తేన నేకారు జీవితానుగ్రహకృత ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతశ్చక్ష్యామి జీవితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రయం శ్రీసర్గः సమాప్తః. రావణుడు నాకు 2 మాసాల పాటు జీవించడానికి గడువిచ్చి 2 మాసాల తర్వాత నేను ప్రాణాలతో ఉండను అని సీత హనుమాన్కి చెప్పి. 34వ సర్గ. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరిపుంగవ దుఃఖాభిభూతాయ ఆంత్వముత్తరమబ్రవీత్. వానర శ్రేష్ఠుడైన హనుమ ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖాన్ని చెక్కుకున్న సీత పలికిన మాటలు ఓదార్పుతో ఇలా.
అహం రామస్య సందేశాద్దేవి దూతస్తమాగతః వైదేహి కుశలీ రామ స్వాం చ కౌశలమబ్రవీత్. విదేహ రాజకుమారివైన సీతామహాదేవి నేను రాముడు పంప నీ వద్ద దూతగా వచ్చి రాముడు క్షేమం, నిన్ను కూడా క్షేమంగా ఉన్నావా అని అడగమన్నాడు. యో బ్రహ్మమస్త్రం వేదాంశ వేద విదాంబరః నత్వాం దాశరథీ రాము దేవి కౌశలమబ్రవీత్. సహ సత్వాం దాశరథి సత్వాం దేవి వేదవేత్తలలో గొప్పవా దశరథ కుమార్ అయిన రామ్ బ్రహ్మాస్త్రాన్ని సకల వేదాల ఎరుగునో ఆ రాముడు ఏ రాముడన్నా నీ క్షేమాన్ని తెలుసుకొని నన్ను పంపాడమ్మా. లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తే అనుచర ప్రియ కృతవాన్ శోకసంతప్తః శరసాదే అభివాదనం. నీ భర్తకు చాలా ఇష్టుడు, అనుచరుడు, తమ్ముడు, శ్రేష్ఠుడు, తేజస్సు గలవాడు లక్ష్మణుడు కూడా శోకంతో బాధపడు శరస్సు వంచి నీకు ప్రణామాలు చెప్పమన్నారు. సా తయో కుశలం దేవి దిశం నరసింహయో ప్రీతి సంహృష్ట సర్వాంగి హనుమాన్ తద్మధాబ్రవీత్. సీతాదేవి నరులలో అంటే మానవులు శ్రేష్ఠులైన రామలక్ష్మణుల క్షేమవార్త వినగానే ఆనందం గగులు పొడిచే సకల అవయవాలకు హనుమంతుడితో ఇలా కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవస్తమానందో నరం వర్షశతాదపి శతాదపి. మానవుడు కనుక జీవించి ఉంటే 100 ఏళ్ళు ఆనందం పొందగ. లోకంలో ఉన్న ఈ సామెత మంగళకర సత్యమైందని నేను అనుకున్నాను. తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుతాం పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతు. తన దగ్గరకు వచ్చే హనుమంతుడిపై సీత అద్భుతమైన స్నేహాన్ని వాళ్ళిద్దరూ విశ్వాసం కలవాళ్ళు పరస్పర సంభాషణ చేసుకున్నారు. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూధప సీతాయా శోకదీనాయాః సమీపముపచక్రమే. వానరసేనాధిపతి అయిన హనుమ శోకంచే ధీరురాలై ఆ సీత మాట విని మెల్లమెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి యథా యథా సమీపం చ హనుమాన్ అనుపసక్పది తథా తథా రావణం సాతం సీతా పరిశంకరే. హనుమంతుడు తనకు ఎంత దగ్గరగా వచ్చిన కొద్ది సీత అతడు రావణుడై ఉంటాడని రావణుడే అలా వస్తున్నాడని అనుమానపడి ఓ దిగ్దుష్కృతం ఇదం కథితం యదస్యమే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణ. అయ్యో చి 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 చి, నేను ఈ విషయం ఇంకా వీడికి చెప్పి ఎంత తప్పు చేశాను, నా హృదయంతో ఆవిష్కరించాను. రావణుడే ఈ రూపం ధరించి తా మనసోకాంక్ష విముక్త్వా శోకకర్షితాన్ తస్యామేవావ వజ్యాంగి శరణ్యాం సముపావిశత్. దోషాలు లేని శరీరంగా సీత ఆ శోకవృక్ష శాఖను విడిచి శోకంచే దుర్బలురాలి నేల మీద కూర్చు. హనుమానవి దుఃఖాతాన్ తాం దృష్ట్వా భయమూహితం అనందత మహాబాహు తతస్తాం జనకాత్మయం. సా శైనం భయవిస్త్రస్తా భూయో నైనాభ్యుదైక్షత. దుఃఖార్తురాలి భయంచే ఏమీ ఆలోచించలే స్థితిలో ఉన్న సీతను చూసి మహాబాహువై హనుమంతుడు ఏం చెయ్యటానికి తోచక కేవలం నమస్కారం చేసి సీత కూడా భయభ్రాంతురాలై మళ్ళా అతని వైపు చూడని కూడా చూడాలి.
త్వం దృష్ట్వా బంధమానంతు సీతా శశినిభానన అబ్రవీద్దీర్ఘముచ్ఛృత్వా వానరం మధురస్వర చంద్రబింబం వంటి ముఖం గల సీత హనుమంతుడు తనకు నమస్కరించినట్లు చూసి దీర్ఘంగా నిట్టూర్చి మధురమైన స్వరంతో అతనితో ఇలా మాయాం ప్రవిష్టో మాయావీ అని త్వం రావణ స్వయం ఉత్పాదయసి మే భూయ సంతానం తన్న శోభనం. నువ్వు సాక్షాత్ మాయా రూపంలో వచ్చి రావణుడే అయితే నాకు మళ్ళా బాధ కలిగిస్తున్నావురా, ఒళ్ళు జాగ్రత్త. నాకు మాటి మాటికి బాధ కలిగించడం నీ సాగు దగ్గర తెచ్చుకో. స్వం పరిచ్ఛజ్య రూపం యః పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్ట త్వం స ఏవాపి రావణ్. ఏ రావణ్ తన రూపాన్ని వది పరివ్రాజక సన్యాసి వేషంలో నాకు జనస్థానంలో కనపడ్డాడు. ఆ రావణుడు వేర దుర్మార్గుడా నువ్వు అన్నది. ఉపవాస కుశాందీనాం కామరూప నిశాచర సంతాపయసి యసి మాం భూయ సంతస్తాం తన్న శోభనం. ఇష్టప్రకార రూపాలు మార్చగలిగే రాక్షస మాయావి ఉపవాసాలతో కృషించి దీనురాలనై నన్ను ఇంకా బాధిస్తున్నావెందుకురా, ఇది మంచిది కాదు. అథవా నైతతే వంశి యన్మయా పరిశంకితం మనసోపి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్. నేను శంకించింది నిజం కాదా? ఏం చేతంటే నిన్ను చూడగానే నాకు మనస్సుకి ఎందుకు ఆనందం కలిగిందిరా. యది రామస్య దూతస్వమాగతో భద్రమస్తుతే పృచ్ఛామి త్వం హరిశ్రేష్ఠ ప్రియా రామకథాహి మే. నువ్వు రాముడి దూతగా వచ్చిన వాడివే, నీకు భద్రమగుగాక. ఓ వానర శ్రేష్ఠ, నాకు రామకథ చాలా ఇష్టం, అందుకే నిన్ను అడుగుతున్నా. గుణం రామస్య కథయ ప్రియస్య మమ వానర చిత్తం హరపి మే సౌమ్య నరీకూలం యథారయః. వానరా, నా ప్రియమైన రాముని గుణాలు వర్ణించు. ప్రవాహ వేగం నది ఒడ్డును హరించినట్టు నా చిత్తాన్ని హరిస్తున్నావురా. ఎందుకు? అహో స్వప్నస్య సుఖదా యాహమేవం చిరాహృదా ప్రేషితం నామ పశ్యామి రాఘవేన వనౌకసం. చాలా కాలం క్రితం అపహరింపబడిన రాముడు పంపిన వానరుని ఇప్పుడు చూస్తున్నానా? ఎంత సుఖకరమైన స్వప్నం వచ్చిందిరా. స్వప్నే వియజ్జగం వీరం రాఘవం సహ లక్ష్మణం పశ్యేయం నావసేదేయం స్వప్నోపి మయిమత్సరీ. లక్ష్మణ సమేతుడైన వీరుడైన రాము నాకు స్వప్న సాక్షాత్కారం చేసి నాకు బతికేటిటు. నా విషయంలో స్వప్నం కూడా పగబట్టిందా? నాహం స్వప్నమిమం దంయే స్వప్నే దృష్ట్వా హి వానరం న శక్యోభ్యుదయ ప్రాప్తాభ్యుదయో మమ. ఇది స్వప్నమని అనుకో. స్వప్నంలో వానరుణ్ణి చూసా, అభ్యుదయం పొందదాలు. నాకు అభ్యుదయం కలిగింది కదా. అంటే కలలో కోతి కనబడితే దుఃఖం కలుగుతుంది, బాధలు కష్టాలు. కానీ నాకు నువ్వు కల్లో కనపడ్డావు అంటే ఎదురుగానే ఉంది కనుక నువ్వు నాకు పరమానందాన్ని ఇచ్చావు కనుక అది అబద్ధం అనిపిస్తుంది. కిం మన్యమస్యా చిత్తమోహోయం భవేద్వాతగతిస్వయం
ఉన్మాదజో వికారో వా శారీయం మృగతృష్ణిక. నాకేమైనా చిత్తానికి మోహం కలిగిందా? ఇది ఏమైనా వాత ప్రకోపమా? ఉన్మాదం వల్ల కలిగిన వికారమా? లేక ఇదంతా ఏమీ లేని ఎండ మావే నైరేజస్ అంటే. అథవా నాయమున్మాదు ఓహో వ్యుప్జన్ ఉన్మాదలక్షణ సంబుద్ధే చాకమాత్మానం చాముంచాపివనౌకదం. లేదా ఇది ఉన్మాదం కాదు, పిచ్చిగా ఉన్మాద లక్షణాలున్న మోహం కూడా అనిపిస్తాడు. ఏం చేయదంటే నన్ను ఈ వానరుణ్ణి కూడా గుర్తుపెట్టగలుగుతున్నా. ఇచ్చేవం బహుధా సీత సంప్రధార్య బలాబలం రక్షసాం కామరూపత్వాన్మేనే తం రాక్షసాధిపం. సీత ఆ విధంగా అనేక విధాల బలాబలాలు ఆలోచి రాక్షసుల కామరూపులు కదా రావణుడే వచ్చాడేమో అని భ్రాంతి. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తనుమధ్యమా న ప్రతి వ్యాజహారాధ వానరం జనకాత్మజా. అప్పుడు సన్నని నడుము గల జనకాత్మజ అయిన సీత ఈ విధంగా నిర్ణయించుకొని ఇక హనుమంతుడి ప్రత్యుత్తరం ఇవ్వదు. సీతాయా చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుదాత్మజ శ్రోత్రానుకూలై వచనైస్తదా తాం సంప్రహర్షయత్. వాయుపుత్రుడైన హనుమ సీత ఆలోచన కనిపెట్టి ఆమె చెవుల అనుకూలమై శుభకరమై శోభకృతమై మంగళప్రదాలైన మాటలతో సంతోషి. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంతక శశీయథ. రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ. విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశా. రాముడి తేజస్సు సూర్య తేజస్సులా, అతడు చంద్రుడిలాగా లోకాలకు మనోహరుడు. కుబేరుడిలాగా సకల లోకాలకు ప్రభు. విష్ణువులాగా మహాపరాక్రమి, గొప్ప కీర్తికర. సత్యవాదీ మధురవాగ్దేవో వాచస్పతిర్యథ. రూపవాన్ శుభక శ్రీమాన్ కందర్పైవ మూర్తిమాన్. రాముడు సత్యాన్నే పలుకుతా, బృహస్పతిలాగా మధురంగా మాట్లాడదు. రూపవంతు, మంచి భాగ్యం గలవ, శోభ గలవ, దేహం ధరించిన మన్మధుడిలాగా. స్థానక్రోధక ప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథ. బాహుఛాయ అవస్తబ్ధౌ యస్య లోకో మహాత్మనః. రాముడు కోపంచోపార్జన సమయంలో కోపంచుడి తన వాళ్ళని సంహరిస్తారు, తగినవాడు సంహరిస్తారు. లోకంలో శ్రేష్ఠుడైన మహారథుడు రాదు. ఆ మహాత్ముని బాహువుల నీడలు ఆశ్రయించుకొని లోకాలన్నీ సురక్షితంగా. అపకృష్యాశ్రమపదాన్ మృగరూపేణ రాఘవం శూన్యే ఏనాపనీతాసి తస్య ద్రక్షసి యత్ఫలం. రావణుడు మాయా మృగాలను రాముడు దూరంగా వెళ్ళిపోయి రావణుడు చేసి శూన్యమైన పర్ణశాల నుండి నన్ను అపహరించాడు కదా. దానికి అతనికి ఎట్టి ఫలం అనుభవిస్తుందో అనుభవించగలడు. నువ్వే చూస్తావు కొద్ది రోజు. చిరాద్రావణం సంఖ్యే యో వదిష్యతి వీర్యవాన్. శోష ప్రముక్తైర్షురిభి జ్వలద్భిరివ పావకైః. తేనాహం ప్రేషితో భూతదూత తత్సకాశ మిహాగతః. తద్వియోగేన దుఃఖార్తః తత్వాం కౌశలమబ్రవీత్. పరాక్రమవంతుడైన ఏ రాము అతి శీఘ్రంగా మండుతున్న అగ్నుల ఉన్న బాణాలతో కోపంతో యుద్ధంలో రావణుని సంహరిస్తూ పోతాడు. ఆ రాముడే నన్ను దూతగా చేసి ఇక్కడికి నీ దగ్గరకి పంపాడమ్మా. అతడు నీ వియోగంతో చాలా బాధపడుతున్నాడు. నీ కుశలాన్ని
అడిగి తెలుసుకొని రమ్మన్న. లక్ష్మణస్య మహాతేజ పవిత్రానందవర్ధన అభివాజ్య మహాబాహు సత్వాం కౌశలమబ్బడి. మహాతేజశాలి సుమిత్ర కుమారుడు మహాబాహు లక్ష్మణుడు నీకు నమస్కరించి నీ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకో. రామస్య చ సుఖాదే సఖాదేవి సుగ్రీవో నామవానర రాజా వానరముఖ్యానాం సత్వాం కౌశలమబ్రవీత్. దేవి, రాముడి స్నేహితుడు వానరరాజు అయిన సుగ్రీవుడు కూడా నీ క్షేమాన్ని అడిగానని చెప్పండి. నిత్యం స్మరతి రామస్వాం స సుగ్రీవ స లక్ష్మణ దిశ్యా జీవసి వైదేహి రాక్షసీవశమాగత. రాము సుగ్రీవుడు నిత్యం నిన్నే స్మరిస్తా. ఓ వైదేహి, రాక్షస స్త్రీల వశంలో ఉన్న నువ్వు దైవవశం చేత జీవించావు ఉన్నా. నచిరాద్రక్షసే రామం లక్ష్మణంచ మహాబలం మధ్యే వానరకోటీనం సుగ్రీవంచామి తౌజసం. నువ్వు కొద్ది రోజుల్లో రాముడు మనోబలపడైన మహాబలవంతుడే బలవాన్ శక్తివానైన కొత్త కొల వానర సైన్యంతో వచ్చిన మహా తేజస్చార్య సుగ్రీవుణ్ణి చూస్తా. అహం సుగ్రీవగజువు హనుమాన్ నామ వానర ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధి. నేను సుగ్రీవుడి మంత్రి అయిన వానరుడు హనుమంతుడి మహాసముద్రం దాటి లంక నీశ్వరుని చూడటానికి కృత్వామూర్ధి పదన్యాసం రావణస్య దురాత్మనః తాం ద్రష్టుముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. నేను పరాక్రమాన్ని చూపిస్తూ దురాత్ముడైన రావణుని శిరస్సుపై పాదం పెట్టి నిన్ను చూడటానికి వచ్చి నాహమస్మి తథా దేవి యథా మామనగచ్చ శ్రీశంక చజ్జతామేష శ్రద్ధత్వ వదతో మమ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 34 సర్గః. దేవి, నేను నువ్వు అనుకున్నట్టు రావణుణ్ణి కాదమ్మా, సుగ్రీవుడి మంత్రిని. రాముడు పంపగా నీ యోగక్షేమం తెలుసుకోవడానికి శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని దాటి లంకకి వచ్చిన మీ సేవకుణ్ణి. నా మాటలు నమ్ము తల్లి. ఇది 34వ సర్గ సమాప్తం. రేపు 35వ సర్గ.